తల్లిదండ్రులకు, తాతయ్య అమ్మమ్మలకు మరియు ప్రియమైన విద్యార్థులకు నా హృదయపూర్వక స్వాగతం. ఈరోజు మన రాజధాని స్కూల్ నిర్వహిస్తున్న గ్రాండ్ పేరెంట్స్ డేకి మా తాతయ్య బామ్మలు కూడా వచ్చారు. అందరికీ ముందుగా గ్రాండ్ పేరెంట్స్ డే శుభాకాంక్షలు. నాన్న, మనం ఏదైనా కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు జ్యోతి వెలిగించి ప్రారంభించడం శుభప్రదం అనేది మన భయం. ఉపాధ్యాయులకు, వనజా మేడం గారికి, సత్య సార్కి, దివ్యా మేడంకి జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. దీపజ్యోతిర్నమోస్తుతే. దీపజ్యోతిర్ పరబ్రహ్మ. దీపజ్యోతిర్జనార్దనః. దీపజ్యోతిర్ పరబ్రహ్మ. జ్యోతి ప్రజ్వల కార్యక్రమం ఎంత బాగా జరిగిందో. అవును బామ్మ, చాలా బాగుంది. కానీ నాదొక సందేహం. నీ సందేహం ఏమిటి నాన్న? తాతయ్య, ఇందాక బామ్మ చెప్పింది కదా జ్యోతి ప్రజ్వలన శుభప్రదమని. మరి జ్యోతిని ఎందుకు వెలిగించాలి తాతయ్య? జ్యోతిని వెలిగించడం అంటే మనలో ఉన్న చీకటిని తొలగించి వెలుగు వైపు నడిపించేది అని అర్థం నాన్న. అందుకే కదా తాతయ్య మీరు చెప్పే కథలో ఏదో ఒక నీతి ఉంటుంది కదా. అవును నాన్న, మంచి విషయాలు ఎవరు చెప్పినా విని అర్థం చేసుకోవాలి. అవును తాతయ్య, మేము పెద్దలను గౌరవించడం, ఇతరులకు సహాయం చేయడం వంటి ఎన్నో మంచి విషయాలు మీ నుంచి నేర్చుకున్నాం. అవును బాబు, మీ నుంచి కూడా మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాము. అయ్యో తాతయ్య, నేను మీకు కొత్త విషయాలు నేర్పించానా? అవును బాబు, మీ నుంచి మేము సాంకేతిక విజ్ఞానాన్ని మరియు ఫోన్ వాడకం గురించి తెలుసుకున్నాము. వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఫోన్ని అవసరమైనప్పుడే మారాలి నాన్న. పెద్దలను గౌరవిస్తూ చేసే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న పాఠశాల యాజమాన్యానికి మనం ధన్యవాదాలు చేద్దాం. అవును, ఇలాంటి విలువలతో కూడిన విద్యను నేర్పించడానికి పెట్టింది పేరు రాజధాని స్కూల్. అవును తాతయ్య, మన కుటుంబానికి పెద్దవారు తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ. వారు మనకి ప్రేమ మరియు మంచి అలవాటులు నేర్పిస్తారు. వారి ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉంటాయి. ఇక్కడ ఉన్న తాతయ్య బామ్మలకు మనం ప్రేమతో గౌరవిస్తూ కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పుడు పాద పూజ చేద్దాం. పదండి తాతయ్య బామ్మ, మీ పాద పూజ చేసుకుంటాం. లేట్ అవుతుంది, పదండి.
విద్య యశోఫలం. అంటే ఎవరైతే తమ తాతయ్యలను, నానమ్మలను, అమ్మమ్మలను, తల్లిదండ్రులను, గురువులను గౌరవిస్తారో వారికి ఆయుష్, విద్య, కీర్తి, బలం లభిస్తాయి. ఈరోజు మన రాజధాని విద్యాలయానికి విచ్చేసిన ప్రియమైన తాతయ్యలకు, నానమ్మలకు, అమ్మమ్మలకు, తల్లిదండ్రులకు, గురువులకు నా హృదయపూర్వక స్వాగతం. ఈరోజు నేను ఒక చిన్న పాట పాడబోతున్నాను. విద్యా వెలుగై విజ్ఞా వికాసమై, విద్యా వెలుగై విజ్ఞా వికాసమై, రాజధాని విద్యాలయం మన రాజధాని విద్యాలయం. గురువులు చూపే దారిది, పెద్దలు నడిపే బాటేది, మంచి చదువులు నేర్పును, జ్ఞాన దీపం వెలిగించును. రాజధాని విద్యాలయం మన రాజధాని విద్యాలయం. చెట్లు, పూలు, స్నేహితులు, పక్షులు పాడే గీతాలు, ఆవులు దూడలు ఆడుతాయి, ప్రకృతి మా కుటుంబం. రాజధాని విద్యాలయం మన రాజధాని విద్యాలయం. పంచభూతాల సాక్షిగా తాత అమ్మమ్మల ఆశీస్సులతో, పంచభూతాల రక్షగా తాత అమ్మమ్మల దీవెనతో విలువలు ఎన్నో నేర్చుకుంటాం, మీ కంటి పాపలై ఎదుగుతాం. విలువలు ఎన్నో నేర్చుకుంటాం, మీ కంటి పాపలై ఎదుగుతాం. విద్యా వెలుగై విజ్ఞా వికాసమై, విద్యా వెలుగై విజ్ఞా వికాసమై, రాజధాని విద్యాలయం మన రాజధాని విద్యాలయం. థ్యాంక్ యూ. Walking slow-mo, మనసుల సోగం. Hey my golden sparrow. வாமா கம்மன் சிங்கு குயின தேடி வந்தான் கிங்கு. டைலா டைலா பிபி டும்மு மாலை மாத்தி போடு ரிங்கு. கோல்டன் ஸ்பாரோ என் நெஞ்சில ஆரோ, நீ இல்லாத லைஃப் ரொம்ப சாரோ. மாஸ்க் ஆஃப் சாரோ நம்ம பையன்தான் ஹீரோ. சிங்கிங் டூயட் வேற யாரோ. கப்பல கப்பல கோலு இவ சிங்கல சுத்தின கேளு. சங்கதி என்னன்னு கேளு, இனி இவன் தான் ஆளு. நெத்திலி நெத்திலி மீனு, ஒரு கெத்துல சுத்தின நீனு. நிக்குது நிக்குது லைனு, நீ மினுக்குற மூணு. கோல்டன் ஸ்பாரோ என் நெஞ்சில ஆரோ, நீ இல்லாத லைஃப் ரொம்ப சாரோ. மாஸ்க் ஆஃப் சாரோ நம்ம பையன்தான் ஹீரோ. சிங்கிங் டூயட் வேற யாரோ. அம்மணி கியூட் கண்மணி 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 சம்பவம் பண்ணுற ஹார்ட் குள்ளனி 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 அம்மணி கியூட் கண்மணி சம்பவம் பண்ணுற ஹார்ட் குள்ளனி கொட்டி கிடக்குது சிக்கி தவிக்குது உள்ளுக்குள்ள ஒரு தாட்டு. நீ சிரிச்சுக்கோ என்ன பார்த்து, நீ எக்ஸாம்ல ஃபெயில் ஆனாலும் வெக்ஸ் ஆக மாட்டேன். உன் எக்ஸ் ஆகி போ ஆனதால எக்ஸ்ட்ராவா போட்டேன். நீ எக்ஸாம்ல ஃபெயில் ஆனாலும் வெக்ஸ் ஆக மாட்டேன். உன் எக்ஸ் ஆகி போ ஆனதால எக்ஸ்ட்ராவா போட்டேன். வாழ்க வாழ்க மகராசி, முடிஞ்சு போச்சு இவ ராசி. நினைச்சு நினைச்சு பெயினாச்சு சொல்லுடி சுந்தரி. ஸ்வீட்டா ஹா டா தொன்னைக்கு நான் இருக்கவா, தினம் தினம் துடிக்கவா. கொய் டா டை டா இருக்கின்னா பிடிக்கவா, எல்லாம்
படிக்கணும் படிக்கவா ஸ்டாரி நைட்டில் நான் உன் ஸ்டோரி டைட்டில் நான் மானம் பார்க்காத மேனாகிற ஏய் நானே போயட்டு எங்க என் டூயட்டு ரொம்ப நாளாக நான் தேடுறேன் ஏடி என்ன எங்கடி அடிச்ச ஏடி எட்டி கிடக்குற ஏடி என்ன எங்கடி தோலைச்ச ஏடி நானும் மூடி અને ભૂલો બધી વાત પ્રેમની આ મૌસમ છે अब आओ मेरे पास रह जाओ मेरे साथ प्रेमनी आ मौसम छे होई गई रात અને ભૂલો બધી વાત પ્રેમની આ मौसम छे अब आओ मेरे पास रह जाओ मेरे साथ प्रेमनी आ मौसम छे मिल जाए मुझको अगर साथ तेरा तो भूलूं मैं सारा जहां सोगाड़ा तारा छबीला तारा रंगीला तारा रंग वेद जुए तारी बात सोगाड़ा तारा ओए छबीला तारा ओए रंगीला तारा रंग वेद जुए तारी बात रे सोगाड़ा तारा ओए छबीला तारा ओए रंगीला तारा रंग वेद जुए तारी बात रे छुप छुप के तुम्हें देखा मैं करूं सारी सारी रात सारी सारी रात छुप छुप के मुझे देखा तू कर सारी सारी रात सारी सारी रात मिल जाए मुझको अगर साथ तेरा तो भूलूं मैं सारा जहां सोगाड़ा तारा छबीला तारा रंगीला तारा रंग वेद जुए तारी बात सोगाड़ा तारा ओए छबीला तारा ओए रंगीला तारा रंग वेद जुए तारी बात रे सोगाड़ा तारा ओए छबीला तारा ओए रंगीला तारा रंग वेद जुए तारी बात रे
خوش فصله يا اخي تفوز والله خوش رقصه يا اخي دوس عندي خوش فصله يا اخي تفوز والله خوش رقصه عندي لك رقصه قويه يا الحبيب اسمها الصبوحه خطبها نصيب مد يدك كنا بتعطيها كف وهز شتفك هيل خليك شديد عطني رقصه الفريسه زيد عليها شوي عندي بيزه حق المحتر اللي نعرفه صيده سويلي وقفه انا هيبه عيل سوي رقصه بياض يبلي واحد كرك يلا بياض طق سيارة بوليس يلا سولي رقصة ثانية رقصة البطريق ولا ستة ثمان يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة حلو زين مكانه حلو ديكوريشن ماله حلو سولي رقصة المارشميلو ربعناها فوق كله كامل كيلو رفيجك طايح كتفه كان يهزه هز جاي من زامه والليل مبيش في عبوري يا ودل لان احنا నక్కల వచ్చిన తవలాటిక పవళ మల్లియ కటికవా పవళ మల్లియ కటికవా నా పవళ మల్లియ కటిక నచ కుతిన మాన కటికిటే వాస పుల్లయ మచ్చకవా అడియే రాణి రటా రెండా కామతల గట్టల బోడి అపక కిర్ర కావత విట్టు వాడి నాని కూడ విట్టు కలాడి నలలా ఉల్ట ఉట్టి నడపేడి సిటప్ చిక్కన చిక్కన వారాలే ముత్తన తారాలే కటిక కరుపు కొత్తన వారాలే ఉసిర ఎడిత వచ్చిక వారాలే అడగిటి కోల పోటు అడిగటి మేల పాటు அவ போல இங்க யாரே காட்டு கைப்பட்டா தூரி காட்டு அவ வச்சாவான வெட்டு கசவிட்டு நான் போவேன் నాకు నేనే చాలోయ్ నా వెన్నే నా తన్న బాలోయ్ నా దమ్మే నా రుమ్మ బాలోయ్ రాటు దేలాలో ఎంజాయ్ చేశారు అనేటటువంటిది మీ యొక్క అనుభవాలను ఇక్కడికి వచ్చి పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. principal, staff members, and teachers fraternity, and all my, I can say, colleagues, friends. Manadu Tataylu, Nenu Tatayne. Really, I thank the management of the Rajdhani High School for arranging such a nice event, and really, I'm very thankful for that. And then, see, really, we enjoyed a lot. Really? So it's a nice recreation for us rather, and really I thank the management of the Rajdhani High School for arranging such a big event. Really I appreciate the standards of the Rajdhani High School, and since my granddaughter, grandson, they are just they're sitting here, they are good, I think. So really, the events that have been arranged were very excellent, and the refreshments and the drinks that have been arranged, so nice. So otherwise, really, we enjoyed. I am a retired person, and then so having a nice respect and recreation like this, really, really enjoyable. Thank you so much. నమస్కారము. నాకు తెలుగు సరిగ్గా రాదు, నేను ఏదో తప్పు చెప్పినా మీరు అడ్జస్ట్ చేసుకోవాల్సింది. ఇది రెండోసారి ఇక్కడ రావడము. గ్రాండ్ ఫాదర్ అబ్దుల్ సుల్తానా అండ్ ఫరార్ అలీ ఈ ప్రోగ్రాము ప్రొవైడ్ చేసినందుకు ఇందాక సార్ చెప్పారు ఎంటర్టైన్మెంట్ గురించి, మేనేజ్మెంట్కి చెప్పినారు. మేనేజ్మెంట్ చాలా మంది చేశారు. థ్యాంక్ఫుల్ ద మేనేజ్మెంట్. ఇంకోటి ఏంటంటే ప్రతిసారి ఇలా చేస్తారు, ఇది రెండోసారి రావడము. ఇంకో ఏం జరుగుతుందంటే మా ఇంపార్టెన్స్ ఏముంది, ఫ్యామిలీలో పిల్లలకి కొంచెం బాగా ఒక క్లాస్ తీసుకోండి.
1 hour అయినా 2 hour అయినా వీక్లీ అది చేసుకుంటే బాగుంటుందని రాజధాని స్టాఫ్కి రాజధాని మేనేజ్మెంట్కి థ్యాంక్ఫుల్ ఫర్ అరేంజ్ దిస్ వన్. థ్యాంక్ యూ ఫర్ మేనేజ్మెంట్ వారికి, తర్వాత ఈ కార్యక్రమానికి ఇచ్చేసేటువంటి తాతయ్యలు అన్నలకు కృతజ్ఞతలు. అసలు ఈ మేనేజ్మెంట్కి ఇలాంటి కార్యక్రమం నిర్వహించాలి అనే థాట్ రావడం కూడా ఒక గొప్ప అనుభూతి. పిల్లల్ని క్రమశిక్షణలో నడుపుకుంటూ చిన్న పిల్లలు కూడా మంచి మంచి పాటలు పాడుకుంటూ ఎటువంటి ఫీల్ లేకుండా సమాజంలో ఇప్పటి నుంచే ఎలా బతకాలి అనేది చిన్నపిల్లలు కూడా ఇక్కడ ఉన్న అధ్యాపకులు అందరూ కూడా మంచి ఉత్పత్తి చేసి వాళ్ళ ప్రయోజనం చేసుకున్నందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. తర్వాత నాకు ఈ వయసులో కూడా చిన్న ఈవెంట్స్ చిన్న పిల్లలకు నాకు చిన్న ప్రోగ్రామ్స్ పెట్టించి మమ్మల్ని మరీ వెనకతో వయసులో ఉన్నటువంటి అనుభూతిని కలిగించినందుకు మళ్ళీ మీకు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. అలాగే మేనేజ్మెంట్ వారు ఇది 2వ రావడం ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి కార్యక్రమం నిర్వహించి టోటల్గా మీకు వరకు ఎటువంటి కార్యక్రమాలు వేసుకున్న నిర్వహించడం జరగలేదు. ఈ రెసిడెన్షియల్ రాజధాని రెసిడెన్స్ కూడా వారు ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించి ఎప్పుడో ఎక్కువ ఉన్న వాళ్ళని రావాలని ఉద్యోగం కూడదు, మీరేదో కార్యక్రమం నిర్వహించాలా తాతయ్య మీరు రావాలి, ఈ కార్యక్రమం మీరు నిర్వహించాలి పాల్గొనాలి అని మనవరాలు కోరడం వల్ల ఎన్నో పిల్లల్లో కూడా ఈ కార్యక్రమం ఇచ్చేసి దీంట్లో పాలు పంచుకున్నందుకు మనస్ఫూర్తిగా ఆనందంగా ఉంది. ఇలాగే పిల్లలు చదువు విషయంలో కూడా ఈ స్కూల్ నుంచి వెళ్ళిన ప్రతి విద్యార్థి కూడా మహోన్నతమైనటువంటి విద్యను అభ్యసించి వారి యొక్క భవిష్యత్తు నిర్మించడానికి కృషి చాలా అవసరమని ఇంకొక మాట నేను చెప్పదలుచుకున్నాను. అందులో భావం చేయడం పిల్లలు చిన్నపిల్లలు కూడా ఈ సెల్ ఫోన్ తీసుకొని ఎక్కువ టైం అయినా తక్కువ సెల్ ఫోన్ ఎక్కువ వినియోగించుకున్నారు. అధ్యాపకులు మనవి అటువంటి వారికి అలా వాడకూడదు అని చిన్నపిల్లలు రిపోర్ట్ చేసుకుంటే ఇంటి దగ్గర మాట్లాడే ప్రయత్నాలు చేతిలో దేవుడు ఆపడం ప్రతి 5 నిమిషాలు ఈ ఫోన్ మాట్లాడాలి, వద్దు అంటే ఏంటి సమస్యలు అని ఎక్కడి నుంచి రావాలి. మీరు అధ్యాపకురాలు తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తించుకొని ఆ సెల్ వినియోగించుకోవాలని మీరు క్రమశిక్షణ పిల్లలకు రిపోర్ట్ చేయాలని ఈ రాజధాని విశిష్ట వారికి ఈ మేనేజ్మెంట్ వారికి ఇచ్చేసిన మన తాతయ్యలు వాళ్ళు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియచ్చు. ఈ అవకాశం ఇచ్చిన వారికి మీ అందరికీ అభినందించేటువంటి వివరిస్తున్నాను. నేను ఈ విధంగా రావడం అటు గ్రాండ్ పేరెంట్స్ నేను మళ్ళీ చైల్డ్హుడ్కి వెళ్ళేటంత ఒక మెమరీ ఇచ్చారు ఈ రాజధాని రెసిడెన్షియల్ స్కూల్ అండ్ ద టీచర్స్ అండ్ ఆల్ ద ప్రిన్సిపల్ గారు మాకు మళ్ళీ చైల్డ్హుడ్కి తోసేసారనే చెప్పాలి. మేము పడినా మాకు ఆనందంలోనే ఉన్నాము. అంటూ ఏంటంటే ఈ ఆపర్చునిటీ పిల్లల్ని ఈ స్కూల్లో జాయిన్ చేయడం మేము మంచి చాయిస్ ఇచ్చాము. యాజ్ ఏ పేరెంట్స్గా వాళ్ళు ఇచ్చారు, బట్ మేము గ్రాండ్ పేరెంట్స్గా వెరీ హ్యాపీ ఫర్ దట్. Very, very happy, and I like to say thank you for your patience and for your kindness and your friendliness and the family oriented, I think so. Thank you very much for giving me this opportunity. Thank you, madam, and thank you for all. Thank you for all your participation and your enjoyment. I hope you all enjoyed. Yes? బాగా ఆనందంగా అనిపించిందండి. థ్యాంక్ యూ సో మచ్. నా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ బహుమతులు చాలా కష్టపడి గేమ్స్ ఆడారు, ఇష్టంగా ఆడారు. సో ఇప్పుడు బహుమతులు ఇస్తున్నాం.
ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు తల్లిదండ్రులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా.